ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే మీరు చూడొచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. వీళ్ళకు శేషనాగ్ లెక్క అయితే పెట్టిరు చూసిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి ఒక హైలైట్ అప్డేట్. మన కొరుట్లలోనైతే కొరుట్లలో కొత్తగానైతే కళా ఆర్ట్స్ అయితే స్టార్ట్ అయింది. అది ఎక్కడ అంటే అడ్రస్ అయితే వచ్చేసి మనకు కొరుట్ల నుండి మెట్పల్లి రూట్లోనైతే మనకి ఇక్కడ రామ్దాస్ కళా ఆర్ట్స్ అయితే ఉంది కదా, ఫస్ట్ షెడ్ అలా డిస్ప్లే గణపతి పెడతారు చూసిరా. సో అదే షెడ్ అపోజిట్ అయితే మనకు కొత్త అయితే షెడ్ అయితే పెట్టిరు. నా బ్యాక్ డ్రాప్లో షెడ్ కూడా మీరు చూడొచ్చు. ఇళ్ళనైతే హైలైట్ గణపతులు అయితే ఉన్నాయి, ఒక 2-3 మంచిగా అంటే కొత్త మోడల్స్. ఆ కళా ఆర్ట్స్ పేరు అయితే ఇంకా మనకైతే తెలియదు, కొత్త కళా ఆర్ట్స్ ఇదైతే. నెక్స్ట్ వీడియోలో అయితే పేరు కూడా రివీల్ చేస్తా. అట్లనే కామెంట్లు అయితే పెడుతుర్రు, అన్న ఈ కళా ఆర్ట్స్కి వెళ్ళు ఆ కళా ఆర్ట్స్కి వెళ్ళు అని చెప్పేసి అయితే. మీరు అడిగినట్టే బాలాజీ కళా ఆర్ట్స్ గురించి అప్డేట్ కూడా ఇచ్చిన. అట్లనే మన హరిహర కళా ఆర్ట్స్ అడిగిర్రు, ఆ వీడియో కూడా పెట్టిన. నెక్స్ట్ శిల్పకళ అడిగిర్రు, విఘ్నేశ్వర కళా ఆర్ట్స్ అడిగిర్రు, అవి కూడా కంపల్సరీ పెడతా. ఖచ్చితంగా ఎవరైనా లైక్ అయిపోతే లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకనైతే పక్కకు గంట బెల్ అయితే ఉంటుంది, అది నొక్కండి. అది నొక్కిరంటే మీకు డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియోనైతే. చలో ఇప్పుడైతే గణపతులు అయితే చూద్దాం పారి. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుర్రి, మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి అయితే పోదాం. ఇగో ఇదే షెడ్, ఇగో మనకు అక్కడ చూసిరు కదా రామ్దాస్ అపోజిట్ అయితే ఉంది ఈ షెడ్. చలో ఇప్పుడైతే మనం షెడ్ లోపలికి అయితే పోదాం. మరి ఎలాంటి గణపతులు ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం అక్కడికి లోపలికి అయితే పోదాం. అటు లోపలికి పోయి అటు నుంచి ఇటైతే వద్దాం గణపతులన్నీ చూసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడొచ్చు, మనకు షెడ్ వర్క్ అయితే నడిచింది ఇంతసేపు చూసిరు కదా. వెల్డింగ్ వర్క్ అట్లనే మనకు గణపతులకు సంబంధించిన వెల్డింగ్ వర్క్ చూసిరు కదా. చలో ఇక్కడ మనకు గణపతికి సంబంధించినవి, గణపతి బాడీ అట్లనే త్రిశూలం అవన్నీ అయితే ఉన్నాయి సాంచాలు. ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఫస్ట్ మనం ఒక గణపతి అయితే చూద్దాం. మనకు ఇక్కడ పీట మీద కూర్చున్న గణపతి డిఫరెంట్ లుక్ ఇక్కడ ఉంది, అదే సేమ్ గణపతి. ఇక్కడనైతే మీరు చూడొచ్చు. గణపతి అయితే వచ్చేసి మనకు చెవులలో కూడా హైలైట్ ఇచ్చారు చూసారు కదా, మంచిగా చెవులు పెద్దగా. గణపతి అయితే హైలైట్ ఉంది. ఇక్కడ మనం ముక్కు మీద కూడా చూడొచ్చు, సారీ ముక్కు అంటుంది, తొండం మీద. అట్లానే మనకు చూసారు కదా తొండం కూడా డిఫరెంట్గా ఉంది గణపతి అయితే. మనకు నార్మల్గా పీట మీద కూర్చున్న గణపతి, కానీ గణపతి అయితే హైలైట్ ఉంది చూడడానికైతే. అట్లనే ఇటు లోపల కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే సేమ్ గణపతులు. అట్లా ఒక్కసారి అయితే ఒకసారి లోపలికి కూడా పోదాం. ఇక్కడ ఒకటి మనకు డిఫరెంట్ గణపతి అయితే ఉంది ఇటు సైడు. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే మీరు చూడొచ్చు, మనకు డిఫరెంట్ సిట్టింగ్. ఇదైతే మనకు వచ్చేసి గణపతి వచ్చేసి డిఫరెంట్ సిట్టింగ్ అన్నమాట. గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది, మీరు చూడొచ్చు. అట్లనే దగ్గరికి వెళ్ళి కూడా చూడొచ్చు. పైన మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా మనకు మీరు కరెక్ట్ గమనించినట్టయితే ఆర్చి అయితే వచ్చేసి మనకు సైడ్లకు శేషనాగ్ లెక్క అయితే పెట్టిరు చూసిరా. శేషనాగు పైన మనకు ఇట్లా మంటల లెక్క హైలైట్ ఉంది అసలు. మహారాజా గారి లెక్క కూర్చున్న గణపతి. సారీ ఇది నాకు తెలిసి రాముడు స్టైల్ అనుకుంటా. ఇక్కడనైతే మీరు చూడొచ్చు, ఇక్కడ బాణం కూడా ఉంది గణపతికి అయితే. గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. అట్లనే ఇక్కడ సేమ్ ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి చూసిరు కదా, సేమ్ గణపతులు ఇవన్నీ అయితే. ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ ఇంకొక గణపతి అయితే ఉంది మనకి, మీకు లాంగ్ నుంచి అయితే చూపిస్తాయి. ఈ గణపతి కూడా అసలు హైలైట్ ఉన్నాయి ఈ షెడ్లను అయితే. అంటే ఇంకా 3 పీసులు ఏమో ఉన్నట్టు ఉన్నాయి గణపతులు అయితే వచ్చేసి. అబ్బా లైటింగ్ కూడా వేసిర్రు, 3 గణపతులు ఏమో ఉన్నట్టున్నాయి. ఇంకొక గణపతి కూడా చూద్దాం. ఇక్కడ నా బ్యాక్డ్రాప్లో అయితే విసిరి ఆ గణపతి అయితే వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి రామ్ మందిర్. అట్లనే ఇటు సైడ్ అయితే మనకు హనుమంతుడు అట్లనే రాముడు అయితే వచ్చిర్రు. ఒకసారి మనం బ్యాక్ కెమెరా పెట్టి దగ్గర నుంచి కూడా చూద్దాం ఆ గణపతి అయితే. చలో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి అయితే మీరు చూడొచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. గణపతి అయితే ఎక్సలెంట్ ఉంది గణపతి, మనకు రాముని స్టైలు. బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూడొచ్చు, అయోధ్య చూసిరు కదా, అయోధ్య రామ్ మందిరు ఫుల్గా అసలు. అంటే లాస్ట్ టైంకి అయితే హైలైట్ లుకింగ్ ఉంది గణపతి అయితే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడనైతే రాముడు. ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అందరైతే ఒక్కసారి జై శ్రీరామ్ అని కామెంట్ అయితే వేసుకోర్రి చూసిరు కదా రాముడు. అట్లనే ఇటు సైడ్ అయితే మనకు వచ్చేసి హనుమంతుడు, జై శ్రీరామ్. హైలైట్ అసలు గణపతి అయితే హైలైట్ ఉంది.
ఇక మీరు ఒక్కసారి ఇట్లా సైడ్ లుక్లకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు గణపతి అయితే మొత్తంగా ఫ్రెండ్స్. అట్లనే ఇంకొక గణపతి అయితే మీరు చూడొచ్చు. మనకు నార్మల్గా పీట మీద కూర్చున్న గణపతి, పెద్ద గణపతి. ఇదైతే మనకు వచ్చేసి దాదాపు మామూలుగా అంటే మామూలుగా పెద్ద లేదు. ఒక్కసారి మీకు లాంగ్లకి వెళ్ళి కూడా చూపెడతాయి గణపతి అయితే. గణపతి అయితే చూసిరు కదా, మనకు పీట మీద కూర్చున్న గణపతి. కానీ మనకైతే తొండం మీద అయితే మంచిగా జ్యువెలరీ సెటప్ అయితే వచ్చింది. హైలైట్ ఉంది అసలు గణపతి అయితే, మామూలుగా అంటే మామూలుగా లేదు, హైలైట్ అసలు గణపతి అయితే మంచిగా ఉంది. ఇది కొత్త కళ ఆర్ట్స్. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఈ కళ ఆర్ట్స్ పేరు అయితే ఫ్రెండ్స్. మొత్తానికైతే వీడియో మొత్తం అయితే చూసిరు కదా, మన కొత్త షెడ్లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయని చెప్పేసి అయితే. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. అట్లనే పక్కనున్న గంట బెల్ని అయితే గట్టి కొట్టేసేది. థ్యాంక్ యూ. ఉంటున్నా మరే. పీకే లాక్స్ తెలుగు 20. జై భవాని, జై శివాజీ, గణపతి బప్ప మోరియా.